సార్ వాస్తవంగా చెప్పాలంటే డిఎంకే పార్టీ తమిళనాడులో చాలా డెవలప్మెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం సార్. రెగ్యులర్ గా చెన్నై విజిటర్ సార్. మేము నెల్లూరుకు చెందిన వాళ్ళం. చెన్నైతో మాకు బాగా తక్కువ ఉంది, 2 నిమిషాలు ఒక నిమిషం కంప్లీట్ సార్. చెన్నై అనేది కూడా బాగా డెవలప్ చేశారు, తమిళనాడుని డెవలప్ చేశారు. కాకపోతే కొన్ని సంఘటనల వల్ల వాళ్ళు ఓడిపోయారు సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో 3,36,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారో తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు భరోసా సరిగా అందట్లేదు, రైతుకు మద్దతు ధర అందట్లేదు, ఆరోగ్యశ్రీ అందట్లేదు. ఇంకో వైపు చూస్తే రెడ్ బుక్ అరాచకాలు. గ్రామాల్లో ఎక్కడ ఒక స్కూల్ బాగు చేసింది లేదు, ఒక మెడికల్ కాలేజ్ కట్టింది లేదు, ఒక పోర్ట్ కట్టింది లేదు, ఫిషింగ్ హార్బర్ కట్టింది లేదు, ఒక ఆసుపత్రి కట్టింది లేదు. మరి ఇంత దారుణంగా అప్పు చేసి ఒకవైపు రెడ్ బుక్ అరాచకాలు, ఒకవైపు ఆర్థిక విధ్వంసం, మరోవైపు చూస్తే సామాజికంగా కూడా ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్ అని నిన్న చంద్రబాబు నాయుడు గారికి భయం మొదలైనట్టుంది సార్. అందుకే నేను చెప్తున్నాను సార్, ప్రజల్లో మనం, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది సార్, ప్రజల్లో మనం సంతృప్తి కోల్పోతే, ప్రజల్లో అసంతృప్తి వస్తే మన పరిస్థితి అయినా ఇదే అని చెప్పి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు సార్. ఆల్రెడీ ఆయనకి ఇంటి వచ్చేసినట్టు భయపడుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా భయపడి పద్ధతిగా ఉందామని ఆలోచన చేస్తే సంతోషం. ఈ దిక్కుమాలిన రెడ్ బుక్ వదిలేసి మీరేమంటారు పురుషోత్తమ రెడ్డి గారు? అక్కడ తండ్రి కొడుకులు, ఇక్కడ తండ్రి కొడుకులు, మీరేమంటారు? ఆ తండ్రి కొడుకులకి తేడా ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వారిద్దరూ ఓడిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే, ఉదయనిధి స్టాలిన్ అయినా ఏదైనా సరే వాళ్ళిద్దరు కలిసి నాయకత్వం పార్టీ ఓడిపోయింది. బట్ మనం ప్రజలని మెప్పించకుండా, ప్రజల కోణాల్లో పనిచేయకుండా, ప్రజల వ్యతిరేకత పనిచేస్తే మహామహులు కూడా ప్రజలు ఓడించేస్తారు అనేదానికి వాళ్ళిద్దరు ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ కూడా ఇలా అర్థం చేసుకోవాల్సింది అదే. మనం ప్రజలకు ఏం హామీ ఇచ్చాము, ఏం మాట్లాడాము, వాటితో సంబంధం లేకుండా మాకు అధికారం ఉంది కాబట్టి మాకు బుద్ధి పుట్టినట్టు మేము చేస్తాం అనుకుంటే అదే ఫలితాలు మరింత ఎక్కువ వస్తాయి.